ఇవాళ శ్రీశైలం డ్యామ్ను సందర్శించనున్నారు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు. ఈ నేపథ్యంలో సుండిపేట నుంచి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సిడబ్ల్యూసి అధికారులు చేరుకున్నారు. అలాగే రేపు శ్రీశైలం డ్యామ్ డ్రిప్ ప్రాజెక్టు నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు రాబోతున్నట్టు వార్త చూస్తున్నాం. లోకేష్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్? హరి, 2019 నుండి శ్రీశైలం ప్రాజెక్టు డిప్ ప్రాజెక్టు ద్వారా మరమ్మతులు చేయడానికి కేంద్ర జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధితో పాటు సిడబ్ల్యూసి అధికారులు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ని పరిశీలించబోతున్నారు. కొద్దిసేపట్లో ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ సందర్శించడానికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధితో పాటు సిడబ్ల్యూసి అధికారులు కూడా ఈ యొక్క వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ అధికారులు కూడా సిద్ధమైన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల్లో వైకే అండ్ వినోద్ వర్మ ప్రజలతో పాటు సిడబ్ల్యూసి అధికారులు కూడా వచ్చారు. కొద్దిసేపట్లో ఈ యొక్క డ్యామ్ ని సందర్శించున్నారు. ఈ యొక్క ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల వాటా గురించి ప్రతినిధులు చర్చించున్నారు. దీంతో పాటు రేపు అనగా శ్రీశైలం ఆనకట్టుకు సంబంధించిన డిప్ ప్రాజెక్ట్ నిధులను కూడా వినియోగంపై సమీక్షించున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీశైల జలాశయం సంబంధించిన పూర్తి స్థాయిలో వారు పరిశీలించి ఏ విధంగా నిధులను కేటాయించాలి, అది ప్రపంచ బ్యాంక్ కావచ్చు, రాష్ట్రం యొక్క వాటాని కూడా ఈ యొక్క సమీక్షలో చర్చించున్నారు. హరి.